తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య మార్తాండ, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మరి మేషరాశి వారికి పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి చతుర్థ స్థానంలో కొంత అనుకూలంగా సంచరించడం, కేతు పంచమ స్థానం, రాహు లాభస్థానంలో అనుకూలంగా సంచరించడం, శని వ్యయ స్థానంలో సంచరించడం చేత మేషరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. చాలామంది మేషరాశి వారు మాకు గత కొంతకాలంగా ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నాం, ఈ సంవత్సరం ఎలా ఉంది అని భయపడేటువంటి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వచ్చి మీకు మార్పు తెచ్చే సంవత్సరంగా తెలియజేస్తున్నాను. అయినప్పటికీ మేషరాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి. మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. అలాగే మేషరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీకు రావాల్సిన డబ్బు చేతికి వచ్చేటప్పుడు కొంత ఇబ్బందులు మాత్రం వ్యాపారస్తులకు కనపడుతుంది. మేషరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో కుటుంబ సౌఖ్యం, ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించమని సూచిస్తున్నాను. ఇక మేషరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం, మార్పు తెచ్చేటువంటి సంవత్సరంగా చూడాలి. మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావం వల్ల అప్పు చేయడం, అప్పు ఇవ్వడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. లోన్లు వంటి వాటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని మాత్రం సూచిస్తున్నాను. మేషరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం. ఎప్పుడెప్పుడు చేయమంటారు? మీకు ఏ శనివారం కుదిరినా అప్పుడు శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రం అంటే ఓం నమ కృష్ణాయ నీలాయ శ్రీకంఠ నిభాయ నమ కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం. అవకాశం ఉన్నట్లయితే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం. మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి క్షేత్రాలని దర్శించడం. ఈ పరిహారాలు పాటించడం చేత మరింత శుభ ఫలితాలు మేషరాశి వారు పరాభవ నామ సంవత్సరంలో పొందగలరు. అద్భుతం. విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పేసేయండి. మేషరాశి మేషరాశి విద్యార్థులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం కొంత కలిసి వచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం విద్య పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే విద్యార్థులు విదేశీ ప్రయాణాలు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ప్రయాణాలు కలిసి వచ్చినప్పటికీ కొన్ని ఆటంకాలు, చికాకులు మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి. అందువల్ల కొంత శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే విద్యార్థులకి, మేషరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. ఇక నెక్స్ట్ వీడియోలో ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి తృతీయ స్థానంలో కొంత ప్రతికూలంగా సంచరించడం, అలాగే కేతువు చతుర్థం, రాహు దశమ స్థానంలో కొంత అనుకూలంగా సంచరించడం, శని లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ధనపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా ఆ ప్రయత్నాలన్నీ ఈ సంవత్సరం కొంత సఫలీకృతం అవుతాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడం లేదా శుభకార్యాల్లో మీరు పాలు పంచుకునేటువంటి స్థితి వృషభ రాశి వారికి కనపడుతుంది. ప్రయాణాలు, తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు వంటివి కావచ్చు, విదేశీ ప్రయాణాల వంటివి కావచ్చు, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రాబోతున్నాయి. అయితే వృషభ రాశి వారు భ్రాతృవర్గీయులు ఎవరైతే ఉన్నారో, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎవరైతే భ్రాతృవర్గీయులు ఉన్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో కొంత మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు కలిగేటువంటి సూచనలు ఈ సంవత్సరం కొంత అధికంగా ఉన్నాయి. అందువల్ల వారితో చర్చించుకునేటప్పుడు తర్క వితర్కాలకు వెళ్ళకుండా కొంచెం ప్రశాంతంగా ఉండి మీరు ముందుకెళ్ళినట్లయితే కొంత శుభ ఫలితాలు పొందగలరు. ఇక వృషభ రాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు సఫలీకృతం అవుతారు.
ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కలిసి వస్తాయి. ధనలాభం వంటివి ఈ సంవత్సరం మీకు కలిసి వస్తాయి. వృషభ రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది. వ్యాపార పరంగా మొదటి 6 నెలలు బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అభివృద్ధి పదంలో మీరు ముందుకెళ్తారు. అభివృద్ధి కనపడుతుంది. ఇక వృషభ రాశి విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు విద్య పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే స్థితి ఉంది. మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి విద్యార్థులు కొంత కష్టపడాల్సినటువంటి స్థితి కనపడుతుంది. వృషభ రాశి స్త్రీలకి శ్రీ పరాభవ నామ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, ఆనందము, మీకు మంచి కీర్తి వంటివి ఈ సంవత్సరం కలుగుతాయి. మీరు ఎక్కడైనా మీరు ఏ పనులు చేస్తున్నప్పటికీ మీకంటూ ఒక గుర్తింపు, మీకంటూ ఒక కీర్తి కలిగేటువంటి స్థితి వృషభ రాశి స్త్రీలకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆచరించవలసిన నియమాలు. వృషభ రాశి వారు కృష్ణాష్టకం వంటివి పఠించడం, శ్రీకృష్ణుడి యొక్క ఆలయ దర్శనాలు చేయడం, శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, వృషభ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనాలు వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందగలరు. మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి? మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉన్నది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. మిథున రాశి వారికి దశమ స్థానంలో శని, భాగ్యస్థానంలో రాహు, తృతీయ స్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం చేత మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మార్పు తెచ్చి కలిసి వచ్చే సంవత్సరంగా చూడాలి. మిథున రాశి వారికి గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, టెన్షన్లు పడుతున్నారో వాటి నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా మీకు కొంత ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కావచ్చు, బంగారంలో పెట్టుబడులు కావచ్చు, ఏదైనా మీరు వ్యాపార పరంగా లేదా ఏ రంగంలో అయినా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది. మిథున రాశి వారు నూతనంగా ఇల్లు విషయాల్లో కావచ్చు, శుభకార్యాల వంటి విషయాల్లో కావచ్చు ఈ సంవత్సరం మీరు సత్ఫలితాలని, శుభ ఫలితాలని పొందేటువంటి గ్రహస్థితి కనపడుతుంది. మిథున రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో సఫలీకృతులు అవుతారు, శుభ ఫలితాలు పొందుతారు. ప్రమోషన్లు వంటివి కొంత కలిసి వస్తాయి. ధనలాభం స్పష్టంగా ఉంది. మిథున రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి కనపడుతుంది. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మిథున రాశి రైతాంగానికి అనుకూలమైన సంవత్సరం. మిథున రాశి మీడియా రంగం, సినీ రంగం వారికి కలిసి వస్తుంది. మిథున రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. మీకు అనుకోని చికాకులు, ఇబ్బందులు రాజకీయ నాయకులు అధికంగా ఉన్నాయి. మిథున రాశి విద్యార్థులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం విద్య పరంగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మిథున రాశి స్త్రీలు కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటివి ఈ సంవత్సరం పొందబోతున్నారు. మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి చెప్పండి. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అనుకూలంగా ఉంది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆరోగ్యంలో మార్పు జరిగి శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యాభివృద్ధి కనపడుతుంది. మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే బుధవారం రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం, శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనం వంటివి చేయడం మంచిది. సూర్యాష్టకం వంటివి పఠించండి. అలాగే మిథున రాశి వారు విష్ణు సహస్రనామం వంటి వాటిని పారాయణం చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. అలా పొందాలి మిథున రాశి వారికి. ఈ పరాభవ నామ సంవత్సరం చక్కటి ఫలితాలను ఇవ్వాలి మీరు ప్రొడిక్ట్ చేసినట్టుగానే అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నానండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జన్మ రాశిలో బృహస్పతి సంచరించడం, కర్కాటక రాశి వారికి వాక్ స్థానంలో కేతు, అష్టమ రాహు ప్రభావం ఉండడం, ఇక కర్కాటక రాశి వారికి భాగ్య స్థానంలో శని సంచరించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు పరాభవ నామ సంవత్సరంలో జాగ్రత్తలు పాటించవలసిన సంవత్సరం.
కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. లేనిపోని చికాకులు, టెన్షన్లు, విశేషంగా జన్మ గురుడు ప్రభావం వల్ల ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకి వ్యాపారపరమైనటువంటి ఒత్తిళ్ళు, కుటుంబ సంబంధమైనటువంటి ఒత్తిళ్ళు వంటివి కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కొంత అధికంగా ఉండేటువంటి స్థితి కనపడుతుంది. కర్కాటక రాశి నిరుద్యోగులకి కొంత ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ప్రభావం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో కొంత ముందుకు వెళ్తారు. కర్కాటక రాశి వ్యాపారస్తులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళినప్పటికీ రావాల్సిన ధనం సమయానికి చేతికి అందలేకపోవడం, రుణ బాధలు కొంత వేధించడం, ఇలాంటి పరిస్థితులు కొంత ఈ సంవత్సరం కనబడుతున్నాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులు కూడా మీ యొక్క పనుల విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి స్త్రీలు కుటుంబంలో కొంత శుభకార్యాలు జరిగినప్పటికీ కుటుంబ పనుల్లో లేదా కుటుంబ విషయాల్లో ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని మనసుని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతుంది. కర్కాటక రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం. విద్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అయినప్పటికీ మీరు ఆశించిన స్థాయి ఫలితాలు రాలేకపోవడం, దానికి కొంచెం దగ్గరలో ఆగేటువంటి స్థితి కనబడుతుంది. కర్కాటక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సినటువంటి స్థితి గోచరిస్తుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం టెన్షన్లు, ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి స్పష్టంగా ఉంది. కర్కాటక రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే మాత్రం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి, రుద్రాభిషేకం చేసుకోండి. విశేషంగా కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ ఆలయ దర్శనాలు వంటివి చేయాలి. ఈ పరిహారాలు మీరు పాటించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కొంత శుభ ఫలితాలు పొందగలరు. దీంతోపాటు వాక్స్థానంలో ఉన్న కేతు అష్టమ రాహు ప్రభావం చేత దుర్గాదేవిని, విఘ్నేశ్వరుని కూడా కొంత ఆరాధించడం చేత ఆ దోష నివృత్తి జరిగి కొంత శుభ ఫలితాలు పొందగలరు. భయపడాల్సిన అవసరం లేదు. గోచారం ఇచ్చేటటువంటి ఫలితం ఇవ్వక మానదు. అయినప్పటికీ ఈశ్వర ఆరాధన అన్ని విషయాలలోనూ మనల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా చక్కగా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి? శ్రీ పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి వ్యయ స్థానంలో బృహస్పతి సంచరించడం, సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని ప్రభావం ఉండడం, ఇక సింహరాశి వారికి జన్మకేతు కళత్ర రాహు ప్రభావం ఉండడం చేత సింహరాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అంతగా కలిసి రాలేనటువంటి స్థితి కనపడుతుంది. పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారు కొంత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా అష్టమ శని సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కొంత ఇబ్బంది పెడతాయి. కోర్టు విషయాలు, కోర్టు గొడవలు కావచ్చు, చికాకులు కావచ్చు, ఇటువంటివి కొంత వేధించేటువంటి స్థితి సింహరాశి వారికి ఉన్నాయి. కోర్టు విషయాల పరంగా జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశి వారికి బృహస్పతి వ్యయస్థానంలో ఉండడం చేత అనుకోని ఖర్చులు, అక్కర్లేని ఖర్చులు పెరిగేటువంటి స్థితి కనపడుతుంది. జన్మ కేతు కళత్ర రాహు ప్రభావం వల్ల ఏదో ఒక సమస్య మిమ్మల్ని వేధించడం, పనులన్నీ కూడా ఆలస్యం అవడం, దగ్గర వరకు వచ్చి పని ఆగిపోవడం వంటివి ఈ సంవత్సరం కొంత ఇబ్బంది పెడుతుంది సింహరాశి వారు. సింహరాశి నిరుద్యోగులకి కొంత ఇబ్బందులతో కూడుకున్న సమయం. ఉద్యోగస్తులు ప్రమోషన్లు వంటివి ఆశ పెట్టుకోకుండా మీ పని చేసుకుంటే కొంత శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. నాకు ఇదే కావాలని మాత్రం కోరుకోవద్దు. సింహరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ ఫలితాలు వ్యాపారపరంగా ఉన్నాయి. వ్యాపారపరంగా ఆశించిన స్థాయి సత్ఫలితాలు ఈ సంవత్సరం గోచరించట్లేదు. సింహరాశి రైతాంగానికి ఈ సంవత్సరం కొంత ఇబ్బందులతో కూడుకున్నటువంటి సంవత్సరం. రైతాంగం మీరు ఏవైతే పంట పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయో వ్యాపార పరంగా అంత అనుకూల స్థితి కనపడట్లేదు. సింహరాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు, అలాగే సింహరాశి ఇతర వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి విద్యార్థులు ఈ సంవత్సరం కొంత కష్టపడాల్సినటువంటి సంవత్సరం, జాగ్రత్తలు పాటించవలసిన సంవత్సరం. సింహరాశి స్త్రీలకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా శ్రద్ధ పెట్టి జాగ్రత్తలు పాటించి ముందుకు వెళ్లాల్సినటువంటి సంవత్సరం. మీరు
ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం సింహరాశి వారికి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా తెలియజేస్తున్నాయి, కనపడుతున్నాయి. అయితే శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ ఉన్నటువంటి ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి ఎటువంటి నియమాలు మనం పాటించాలి అంటే, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో దుర్గాదేవిని పూజించడం, లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం, విఘ్నేశ్వరుని పూజించడం, హర చతుర్థి వంటి వ్రతాలని ఆచరించడం, అలాగే సింహరాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం. దీనితో పాటు సింహరాశి వారు ముఖ్యంగా ఆచరించవలసింది, ఏదైనా శనికి సంబంధించినటువంటి ఆలయంలో, నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. అలా పొందుతారు. ఖచ్చితంగా ఈశ్వరుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి ఈ సంవత్సరాన్ని కొంత జాగ్రత్తగా వెళ్ళదీయాలి అని చెప్తున్నారు కాబట్టి ఏమి భయపడాల్సిన అవసరం లేదు అనేది ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అంశం. రైటండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి? శ్రీ పరాభవ నామ సంవత్సరం కన్యా రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండబోతుంది. కన్యా రాశి వారికి లాభ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం, కన్యా రాశి వారికి కలత్ర స్థానంలో శని అనుకూలంగా సంచరించడం, ఇక కన్యా రాశి వారికి రాహు కేతువులు 6 మరియు 12వ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. కన్యా రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ధన సమస్యలు, ధనపరమైన ఇబ్బందులు, మనీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాటిలో ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడే సంవత్సరం. కన్యా రాశి వారి ఈ సంవత్సరం ఇంటిలో శుభకార్యాలు వంటివి జరుగుతాయి, శుభకార్యాలు వంటి వాటిలో పాల్గొంటారు, సమాజంలో గుర్తింపు కలుగుతుంది, పేరు ప్రఖ్యాతులు కన్యా రాశి వారికి కలగబోతుంది. కన్యా రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, గుర్తింపు పరంగా, ధనపరంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. అయితే కలత్రంలో శని వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు మిమ్మల్ని వేధించినప్పటికీ వాటి నుంచి బయటపడతారు. కన్యా రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, ఉద్యోగస్తులు ధన లాభం కలుగుతుంది. అలాగే వేరే ఉద్యోగ మార్పు కోసం మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవుతారు. కన్యా రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో శుభ ఫలితాలను పొందుతారు, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, అందులో లాభంలో గురుడు మీకు సహకరిస్తాడు. కన్యా రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం విద్య పరంగా అనుకూల సంవత్సరం, మీరు చేసే ప్రయత్నాల్లో మంచి విజయాలను పొందుతారు. కన్యా రాశి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం, ఆనందం వంటి కలుగుతాయి, మానసికంగా ఈ సంవత్సరం ఆనందంగా ఉంటారు. మొత్తం మీద కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. అయితే కలత్ర స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కుటుంబంలో మీరు మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏవైనా భేదాభిప్రాయాలున్నా, విభేదాలున్నా కొంత ఈ సంవత్సరం వాటి నుంచి బయటపడేటువంటి స్థితి కలుగుతుంది. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణం చేయండి. కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేత శుభ ఫలితాలు పొందుతారు. లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం చేత, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేత రుణ బాధల నుంచి బయటపడతారు. మంచి సమయం మొదలు కాబోతోంది కన్యా రాశి వారికి అని చెప్తున్నారు కాబట్టి ఇది సంతోష పెట్టేటటువంటి అంశం కన్యా రాశి వారికి. శ్రీ పరాభవ నామ సంవత్సరం మరి తులారాశి వారికి ఎలా ఉండబోతోందండి? తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి దశమంలో సంచరించడం, అలాగే తులారాశి వారికి ఈ సంవత్సరం శని 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే తులారాశి వారికి కేతువు లాభస్థానం, రాహు పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. తులారాశి వారు ఈ సంవత్సరం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నాలన్నింటిలోనూ, పనులన్నింటిలోనూ కొంత సఫలీకృతం అవుతారు. గత కొంతకాలంగా ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ ఆగిపోయిన పనుల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఈ సంవత్సరం సత్ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరంగా చూడాలి. అలాగే తులారాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాలు వంటివి వాటిలో పాల్గొనడం,
మీకంటూ గుర్తింపు పేరు కలగడం ఇవన్నీ కనబడబోతున్నాయి. ధనలాభం వంటివి తులారాశి వారికి ఈ సంవత్సరం స్పష్టంగా కనబడుతున్నాయి. తులారాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభం వంటివి స్పష్టంగా ఉన్నాయి. తులారాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. వ్యాపార పరంగా మీరు పెట్టే పెట్టుబడులు కావచ్చు, చేసే ప్రయత్నాలు కావచ్చు, సత్ఫలితాలను ఇస్తాయి. తులారాశి రైతాంగానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్న తులారాశి వారు శుభ ఫలితాలని, గుర్తింపుని పొందగలరు. తులారాశి స్త్రీలు ఈ సంవత్సరం కొత్త వస్తువులు వంటివి కొనుక్కోవడం, శుభకార్యాల్లో పాలుపంచుకోవడం, అలాగే మీకు అనేక విషయాల్లో లాభాలు వంటివి తెచ్చిపెట్టడం వంటిది ఈ సంవత్సరంలో కనపడుతుంది. తులారాశి విద్యార్థులకి కలిసి వచ్చే సంవత్సరం. విద్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. మొత్తం మీద తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా శుభ ఫలితాలని ఈ సంవత్సరం అధికంగా చూపిస్తుంది. అయితే తులారాశి వారు ఈ సంవత్సరం ప్రయాణాలు అధికంగా చేయడం, అలాగే మీకు ఇష్టమైన వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇంటిలో అవసరమైన వస్తువులను తెచ్చుకోవడం వంటివి చేసేటువంటి పనులు జరుగుతాయి. అదే కాకుండా సంతానం వల్ల శుభవార్తలు వినడం, సంతాన సౌఖ్యము, సంతానం వల్ల ఆనందము కూడా పొందగలరు. తులారాశి వారు మరింత శుభ ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో పొందాలి అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం, కనకదారా స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనాలు వంటివి చేయడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. శుభ వార్తలే వినబోతున్నారు ఇక తులారాశి వారు అనేది అర్థమవుతున్నటువంటి విషయం. అందుకు అభినందనలు తెలియజేస్తూ తులారాశి వారికి ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందండి? ఎందుకంటే వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఓవర్ ఎ పీరియడ్ ఒక 5 years నుంచి చూసుకున్నా కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వీటి నుంచి బయటపడే పరిస్థితి ఈ సంవత్సరం అయినా ఉంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారికి మీరు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి? పంచాంగ ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి బృహస్పతి భాగ్యస్థానంలోకి అనుకూలంగా సంచరించడం. ఇక వృశ్చిక రాశి వారికి పంచమంలో శని అనుకూలంగా ఉండడం, చతుర్థ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు కొంత అనుకూలంగా ఉండడం చేత వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడే సంవత్సరంగా శ్రీ పరాభవనామ సంవత్సరం చూడాలి. ఈ సంవత్సరం మీకు మార్పు తెచ్చి శుభ ఫలితాలని కలిగించబోతుంది శ్రీ పరాభవనామ సంవత్సరం. అందులోనూ శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగం సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గుర్తింపు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు కలుగుతాయి. భార్యాభర్తలు అంటే భార్య భర్తతో సుఖం, భర్త భార్యతో సౌఖ్యం, ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం, ఆనందం ఉన్నది. పిల్లల వల్ల ఆనందాన్ని వృశ్చిక రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో పొందగలుగుతున్నారు. ఇక వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఇంటిలో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అంటే గృహారంభ, గృహప్రవేశాలు కావచ్చు, వివాహాది శుభకార్యాలు కావచ్చు, లేదా ఏ ఇతర శుభకార్యాల్లో మీరు పాలు పంచుకోవడం కావచ్చు, శుభకార్యాలు జరిగే స్థితి స్పష్టంగా కనపడుతుంది. భాగ్యంలో గురుడు ఆ విధంగా సహకరిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో స్థాన మార్పు వంటివి కూడా యోగిస్తాయి. ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి వ్యాపారం ఈ సంవత్సరం మార్పు చెంది లాభాల వైపు వెళ్తుంది. ధనపరంగా, కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా సత్ఫలితాలు పొందే సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. ఇంకా వృశ్చిక రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి రాబోతోంది. వృశ్చిక రాశి విద్యార్థులకి విద్య పరంగా, విదేశీ ప్రయాణాల పరంగా కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు మాతృవర్గీయులతో భేదాభిప్రాయాలకి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే మాతృస్థానంలో రాహు ప్రభావం వల్ల అత్తగారు కావచ్చు, మాతృవర్గీయులు కావచ్చు, వీరితోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. కొంత అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే లలితాదేవిని, దుర్గాదేవిని పూజించడం, లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, సుబ్రహ్మణ్య ఆలయాన్ని దర్శించడం, సుబ్రహ్మణ్యాష్టకం వంటి చదువుకోవడం చేత మరింత శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందగలరు. సంతోషం వెళ్ళి విరగబోతోంది వృశ్చిక రాశి వారికి అనేది ఖచ్చితంగా అర్థమవుతున్నటువంటి విషయం.
మరి వీరికి మనస్ఫూర్తిగా అభినందనల్ని తెలియజేస్తూ ఇక నెక్స్ట్ వీడియోలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోందండి? ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండబోతోంది. ధనస్సు రాశికి అష్టమ స్థానంలో బృహస్పతి ప్రతికూలంగా ఉండడం, ధనస్సు రాశికి ఈ సంవత్సరం విశేషంగా శని అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, ధనస్సు రాశికి రాహు తృతీయం, కేతు భాగ్యం. అలాగే ఈ సంవత్సరంలోనే రాహు కేతువులు డిసెంబర్లో కొంత మార్పుల వలన తృతీయం నుంచి ద్వితీయంలో కూడా మారేటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ధనస్సు రాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇబ్బందులతో కూడుకున్నటువంటి సంవత్సరం. ధనస్సు రాశి వారు గొడవలకి, ఆవేశపూరిత నిర్ణయాలకి దూరంగా ఉండాలి. కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధించడం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాజకీయ ఒత్తిళ్లు వేధించడం కనబడుతుంది. అందువల్ల ధనస్సు రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆచి తూచి వ్యవహరించాలి, జాగ్రత్తలు పాటించాలి. ఎందుకు అంటే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శనితో పాటు అష్టమ గురుడు ప్రభావం చేత నరఘోష, నరదిష్టి, శత్రుబాధ, శత్రుపీడ వంటివి కూడా కొంత ఇబ్బందులు గురి చేస్తాయి. అసలు ధనస్సు రాశి వారు ఈ శత్రుపీడ, నరదృష్టి నుంచి బయటపడడానికి వారంలో ఒకరోజు, కుదిరితే శనివారం రోజు స్నానానికి వెళ్ళే పూర్వం రాళ్ల ఉప్పు, ఎండు మిరపకాయలు, నిమ్మకాయతో దిష్టి తీయించుకుని శనివారం రోజు కనుక తలస్నానం ఆచరిస్తే, అలాగే మీరు తలస్నానం చేసేటువంటి బకెట్ నీళ్ళల్లో కొంత ఉప్పు వంటివి కనుక వేసుకున్నట్లయితే కొంత ఆ దిష్టి దోషం నుంచి బయటపడగలరు. ధనస్సు రాశి నిరుద్యోగులకి కొంత ఇబ్బందులతో కూడుకున్న సమయం, ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్లు, ఉద్యోగం ఉంటుందా లేదా అనేటువంటి టెన్షన్లు ఇబ్బంది పెడతాయి. ధనస్సు రాశి వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి, కొంత జాగ్రత్తలు పాటించాలి. ధనస్సు రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అలాగే ధనస్సు రాశి విద్యార్థులు కొంత కష్టపడాల్సిన సమయం. ధనస్సు రాశి స్త్రీలు కుటుంబ పరంగా జాగ్రత్తలు పాటించాలి. ధనస్సు రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఆరోగ్య విషయాల్లో, ఎదుటివారితో మాట్లాడేటువంటి విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. ధనస్సు రాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ క్రింది పరిహారాలు మీరు పాటిస్తే, ఇప్పుడు చెప్పబోయే మీరు కనుక పాటిస్తే కొంత ఆ దోషముల నుండి బయటపడతారు. అందులో ఒకటి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దక్షిణామూర్తి, దత్తాత్రేయ ఆలయ దర్శనాలు చేయడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను నిత్యం పారాయణం చేయడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి శనికి సంబంధించిన దివ్య క్షేత్రాలను కొంత దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు. అలాంటి శుభ ఫలితాలని ఖచ్చితంగా పొందాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన మరి గురువుకి సంబంధించినటువంటి రాశి కాబట్టి ఖచ్చితంగా దత్తాత్రేయుడి అనుగ్రహం వీరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి? మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం నందు చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి వాక్ స్థానంలో రాహు, అష్టమ కేతు. అలాగే మకర రాశి వారికి కలత్రంలో బృహస్పతి, తృతీయంలో శని కొంత అనుకూలంగా ఉండడం చేత మకర రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. చాలామంది మకర రాశి వారు మాకు ఏలినాటి శని వదిలిపోయింది అంటే మాకు సమయం అంతా బాగుంది అనుకునేటువంటి వారు ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలని మాత్రం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎందుకు అంటే ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల కోపం, ఆవేశాన్ని మకర రాశి వారు నియంత్రణలో పెట్టుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల, కోపావేశాల వల్ల ఇబ్బందులు పడతారు. అది కాకుండా మీ మీద నరఘోష అధికంగా ఉండేటువంటి స్థితి కూడా ఖచ్చితంగా ఉంది. మకర రాశి వారికి కుటుంబంలో ఈ సంవత్సరం శుభకార్యాలు వంటివి జరుగుతాయి. అయినప్పటికీ ఏదో తెలియని మానసిక వేదన, అశాంతివి కూడా ఇబ్బంది పెడతాయి. మకర రాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, విశేషించి ఆరోగ్యం, గొడవల పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మకర రాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరం. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. మకర రాశి ఉద్యోగస్తులు విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కాకపోతే రాజకీయ ఒత్తిళ్ళు, పని ఒత్తిళ్ళు అధికంగా ఉంది. మకర రాశి రాజకీయ నాయకులకు కొంత కష్ట సమయం. మీ మీద రాజకీయ పరంగా బురద జల్లడం, మీ మీద ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. పరాభవాలు ఎదురయ్యేటువంటి స్థితి కనపడుతుంది. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి.
మకర రాశి వ్యాపారస్తులకి కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. బృహస్పతి కళత్రంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి. నెక్స్ట్ మకర రాశి వారికి, మకర రాశి స్త్రీలకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుటుంబ సౌఖ్యం ఆనందం పొందుతారు. కుటుంబంలో కొంత శుభకార్యాలు జరుగుతాయి. మకర రాశి విద్యార్థులు మీరు చేసేటువంటి విద్యకు సంబంధించిన ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మకర రాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయని మరొకసారి సూచిస్తూ ఈ క్రింది పరిహారాలు పాటించండి. మకర రాశి వారు దుర్గాదేవిని సుబ్రహ్మణ్యుని పూజించండి. అలాగే మకర రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనాలు కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వరి ఆలయ దర్శనాలు కావచ్చు, అవి చేయడం చేత కొంత శుభ ఫలితాలు పొందగలరు. లలితా సహస్రనామాల వంటి పారాయణం చేయడం చేత మరింత శుభ ఫలితాలని పొందగలరు. రైట్ అండి, అద్భుతంగా తెలియజేశారు. ఖచ్చితంగా చెప్పినటువంటి విషయాల్ని జాగ్రత్తగా దాన్ని మనసులో పెట్టుకుని ఈ సంవత్సరం అంతా కొంత కేర్ఫుల్గా డీల్ చేస్తే కనుక మంచి కాలంగానే పరిగణిస్తుంది ఈ పరాభావన సంవత్సరం అనేది అర్థమవుతున్నటువంటి విషయం. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి? శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గోచార గ్రహస్థితి ఉండబోతోంది. కుంభరాశి వారికి జన్మ రాశిలో రాహు కళత్ర కేతు, కుంభరాశి వారికి శత్రు స్థానంలో బృహస్పతి సంచరించడం, అలాగే కుంభరాశి వారికి వాక్ స్థానంలో శని ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం చేత కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ధైర్యం కోసం ఒక మాట ఇక్కడి నుంచి చెప్పదలుచుకున్నాను. కుంభరాశి వారికి రాబోయే సంవత్సరాలు, కలిసి వచ్చే సంవత్సరాలు, అద్భుతమైన సంవత్సరాలు ఉన్నాయి. గత కొంతకాలంగా మీరు ఏలినాటి శనిలో ఇబ్బంది పడేటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సంవత్సరం ఆ సమస్యలు కొంచెం తీవ్ర రూపం దాల్చడం, ఇబ్బంది పెట్టడం ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరం భగవంతుడిని నమ్ముకుని మనోధైర్యంతో ముందుకు వెళితే, ఈ సంవత్సరాన్ని దాటగలిగితే వచ్చే సమయం మీకు అద్భుతమైన సమయాలు ఉన్నాయి. అందువల్ల మనోధైర్యంతో ఉండి ముందుకు వెళ్ళాలని సూచన చేస్తూ కుంభరాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్యా ఈ సంవత్సరం ఉన్నటువంటి గోచార గ్రహస్థితిని బట్టి నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, ఉద్యోగం ఉంటుందా లేదా అనే భయాందోళనలు తీవ్రమవుతాయి. కుంభరాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు, నష్టాలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. సినీ రంగం, మీడియా రంగానికి రాజకీయ ప్రభావాలు అధికంగా ఉంటాయి. ఏది నాకు ఇదే ఫలితం కావాలని ఆశించద్దు. కుంభరాశి స్త్రీలు కుటుంబ పరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా జాగ్రత్తలు పాటించవలసిన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. కుంభరాశి విద్యార్థులు కొంచెం కష్టపడినట్లయితే శుభ ఫలితాలు పొందగలరు. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ ఏలినాటి శని అంత్య భాగంలో ఉండడం చేత మీ అనుభవంతో, మనోధైర్యంతో ముందుకెళ్ళి అనుకున్న పనులు ఏదో రకంగా పూర్తి చేసే ప్రయత్నాలు చేయగలరు. కుంభరాశి వారు ఆవేశపూరిత నిర్ణయాలకి, గొడవలకి ఈ సంవత్సరం దూరంగా ఉండాలని భగవంతుని నమ్ముకు ముందుకెళ్తే విజయాన్ని పొందుతారని సూచిస్తూ కుంభరాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే కుంభరాశి వారు దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయడం చేత, లలితా సహస్రనామ పారాయణం చేయడం చేత ప్రస్తుతం ఉన్నటువంటి ఆ గ్రహ ప్రభావాల నుండి బయటపడగలరు. అలా బయటపడాలి అని కుంభరాశి వారికి మంచి, అంటే కొంత ఓపిక పడితే మంచి సమయంగా మారుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఓపిక వహించవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక నెక్స్ట్ వీడియోలో ఇక మీనరాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండబోతోంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, మీనరాశి వారికి రాహుకేతువులు వ్యయ 6వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం, మీనరాశి వారికి జన్మ శని ఏలినాటి శని ప్రభావం ఉండడం చేత చాలామంది మీనరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, జన్మ శనిలో ఉన్నాం, మాకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందని భయాందోళన చెందేవారికి మీనరాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మీరు ఈ సంవత్సరం చేసేటువంటి ప్రయత్నాలలో శుభ ఫలితాలు పొందుతారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. గృహారంభ, గృహప్రవేశ, వివాహాది శుభకార్యాలు కావచ్చు, ఏదైనా కొత్తగా ప్రారంభించేటువంటి వ్యాపార పనుల పరంగా కావచ్చు, ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది.
మీనరాశి వారికి ఏలినాటి శనిలో మార్పు తెచ్చేటువంటి సంవత్సరం, శుభ ఫలితాలు కలిగించేటువంటి సంవత్సరం. అయితే మీనరాశి వారికి అప్పుల బాధలు, ఖర్చుల బాధలు మాత్రం కొంచెం పెరుగుతాయి. అవి మాత్రం నియంత్రించుకోవాలి. జన్మశని ప్రభావం చేత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని సూచిస్తున్నాను. మీనరాశి నిరుద్యోగులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ధనలాభం కొంత కలిగినప్పటికీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారపరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించుకోలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఏదో ఒక విధంగా ధన వ్యయం మాత్రం జరుగుతుంది. మీనరాశి రైతాంగానికి కలిసి వస్తుంది. సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి స్త్రీల కుటుంబ సౌఖ్యం, ఆనందాన్ని పొందుతారు. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మీనరాశి వారికి విదేశీ ప్రయాణాలు, మీనరాశి వారికి తీర్థయాత్రలు వంటివి ఈ సంవత్సరం కలిసి రాబోతున్నాయి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరం మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడాలి. ఏలినాటి శని, జన్మశనికి మాత్రం కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. మీనరాశి వారి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మందపల్లి, తిరునల్లారు, శని సింగపూర్ వంటి ఏదైనా శని క్షేత్రానికి వెళ్ళి అభిషేకాలు, తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. అలాగే అది కుదరని పక్షంలో ఏదైనా నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం వంటివి శనివారం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందగలరు. గురు దక్షిణామూర్తి స్తోత్రం, దత్తాత్రేయుని స్తోత్రాన్ని పారాయణం చేయండి నిత్యం. అలాగే మీనరాశి వారు రుద్రాభిషేకం వంటివి చేసుకోవడం మరింత మంచిది. మీనరాశి వారు ద్వాదశ లింగాల్లో ఏదైనా శైవ క్షేత్రాన్ని దర్శించడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను. ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఫలితాలు చెబుతూ, చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు ఈ యొక్క 12 రాశి ఫలితాలు సుమన్ టీవీ వారికి, ముఖ్యంగా మన పద్మిని గారికి కూడా ద్వారా నేను అందజేయడం జరిగింది. నా యొక్క నమస్కారాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా చాలా సంతోషం అండి. ఈ పరాభవ నామ సంవత్సరం ఒకంత భయపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అటు గోచారం చూస్తే కాలసర్ప దోషంలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది కొన్నాళ్ల పాటు అని వింటూ ఉన్నాము. కానీ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది అనేది సవివరంగా మాకు తెలియజేశారు. అందరూ కూడా చెప్పినటువంటి విషయాల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని స్వామి ఆరాధన చేసుకుంటే, అమ్మ దయ ఉంటే దేనికి లోటు ఉండదు అని అంటారు కదా. సో అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇవన్నీ అందించినందుకు వేల వేల కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్కారం అమ్మా.